హాయ్ ఫ్రెండ్స్, క్వాంటమ్ కంప్యూటర్లు భవిష్యత్తులో కంప్యూటింగ్ ప్రపంచాన్ని మార్చేస్తాయని భావిస్తున్నారు. అయితే వాటి అభివృద్ధిలో ఒక ప్రధాన సవాలు అత్యంత తక్కువ ఉష్ణోగ్రతల్లో పనిచేసే నియంత్రణ వ్యవస్థలను రూపొందించడం. ఇప్పుడు శాస్త్రవేత్తలు మానవ మెదడు పనితీరును అనుకరించే కొత్త చిప్ను అభివృద్ధి చేసి ఈ సమస్యకు పరిష్కారం చూపే దిశగా కీలక ముందడుగు వేశారు. ఆ పరిశోధనలో ఏం వెల్లడైందో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధనను హాంకాంగ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ యూహావో జాంగ్ జిన్ యాంగ్ నేతృత్వంలోని బృందం నిర్వహించింది. ఫలితాలు నేచర్ కమ్యూనికేషన్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. అత్యంత చలిలోనూ పనిచేసే న్యూరోమార్ఫిక్ హార్డ్వేర్ ప్లాట్ఫామ్లను పరిశోధకులు అభివృద్ధి చేశారు. న్యూరోమార్ఫిక్ అంటే మానవ మెదడులోని నాడీ కణాలు సమాచారాన్ని ప్రాసెస్ చేసే విధానాన్ని అనుకరించే సాంకేతికత. సాధారణ కంప్యూటర్లతో పోలిస్తే ఇవి తక్కువ శక్తితో ఎక్కువ పనిని చేయగలవని భావిస్తున్నారు. క్వాంటమ్ కంప్యూటర్లలో ఉండేటువంటి క్యూబిట్లు అత్యంత సున్నితమైనవి. అవి సరిగా పనిచేయాలంటే 0 కెల్విన్కు చాలా దగ్గరగా ఉండేటువంటి ఉష్ణోగ్రతలు అవసరం. కానీ ప్రస్తుతం ఉపయోగిస్తున్న నియంత్రణ ఎలక్ట్రానిక్స్ ఎక్కువ వేడిని ఉత్పత్తి చేయడం వల్ల వాటిని క్యూబిట్లకు దూరంగా ఉంచాల్సి వస్తోంది. ఈ సమస్యను అధిగమించేందుకు పరిశోధకులు సిలికాన్ కార్బైడ్ అనేటువంటి పదార్థంతో ప్రత్యేక ట్రాన్సిస్టర్ను రూపొందించారు. ఇది అత్యంత తక్కువ ఉష్ణోగ్రతల్లో కూడా స్థిరంగా పనిచేయడమే కాకుండా జీవ నాడీ కణాల మాదిరిగా విద్యుత్ సంకేతాలను ఉత్పత్తి చేయగలిగింది. పరీక్షల్లో ఈ వ్యవస్థ 10 మిల్లీ కెల్విన్ ఉష్ణోగ్రత వద్ద కూడా పనిచేసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది పరమశూన్య ఉష్ణోగ్రతకు అత్యంత దగ్గర స్థాయి. అంతేకాదు, సాంప్రదాయ ఎలక్ట్రానిక్స్తో పోలిస్తే వేల రెట్లు తక్కువ శక్తిని వినియోగించే అవకాశం ఉందని పరిశోధకులు చెప్తున్నారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే, ఈ కృత్రిమ నాడీ కణాలు ఒకదానితో మరొకటి అనుసంధానం చేసి పెద్ద నెట్వర్క్లుగా రూపొందించవచ్చని ఈ రీసెర్చ్ చూపించింది. దీంతో క్వాంటమ్ ఎర్రర్ కరెక్షన్, రియల్ టైమ్ క్వాంటమ్ నియంత్రణ వంటి కీలక పనులు మరింత సమర్థవంతంగా నిర్వహించే అవకాశం ఉంది. చూసారుగా, మానవ మెదడు స్ఫూర్తితో రూపొందించిన ఈ కొత్త చిప్ క్వాంటమ్ కంప్యూటర్లలోని ప్రధాన సవాళ్లను తగ్గించే సామర్థ్యాన్ని చూపిస్తోంది. భవిష్యత్తులో మరింత విశ్వసనీయమైన క్వాంటమ్ కంప్యూటర్లతో పాటు చంద్రుడు, అంతరిక్షంలోని అత్యంత చల్లని ప్రాంతాల్లో పనిచేసే ఎలక్ట్రానిక్ వ్యవస్థల అభివృద్ధికి ఇది ఉపయోగపడే అవకాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.